హాయ్ వ్యూయర్స్, చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి అంటే, నేనే కష్టాలలో ఉన్నాను, ఇతరుల కష్టాలు పోవాలని చెప్పి ఇతరుల కొరకు ప్రార్థన చేయొచ్చా? నేను అనారోగ్యంతో ఉన్నాను, ఇతరుల అనారోగ్యము స్వస్థపడాలని ప్రార్థన చేయొచ్చా అని చెప్పేసి మీ కొరకు ఒక వాక్యము. కొందరు ఒక శవమును పాతిపెట్టి సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. హల్లెలూయా. ఒక శవాన్నంట ఎప్పుడైతే మరి ఎలీషా యొక్క శవం మీద వేశారో, ఎముకల మీద వేశారో, ఆ ఎండిన ఎముక ముట్టగానే ఆ చనిపోయిన శవం తిరిగి లేచిందంట. హల్లెలూయా. సోదరా సోదరి, మరి ఎండిపోయిన ఎముక కంటే నీవు శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. మరి ఒక ఎండిన ఎముక, చనిపోయిన ఎముక తిరిగి జీవాన్ని ఇచ్చిందంటే బతికున్న నీవు ఇంకెంత జీవాన్ని ఇవ్వగలవు? సో డోంట్ కేర్ అబౌట్ యువర్ సిక్నెస్, యువర్ సిచ్యువేషన్. మూవ్ ఫార్వర్డ్ అండ్ ప్రే ఫర్ సిక్ అండ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ ఇన్ డిఫికల్టీ. హల్లెలూయా.